గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. అజెండాలో రుణమాఫీ, బడ్జెట్, అసెంబ్లీ. చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి బలన్ మరణం. ఇంట్లో ఊరేసుకొని ప్రాణం తీసుకున్న రూపాదేవి. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం. నేడు జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్. నిన్న బెయిల్ మంజూరు చేసిన సిబిఐ కోర్టు. నేడు అంతర్జాతీయ యోగా డే. పాల్గొన్న మోదీ, నడ్డా, బండి సంజయ్. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. మొదట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, మిగిలిన సభ్యుల చేత ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు వేయనున్నారు. స్పీకర్ పదవికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేయనున్నారు. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. మొదట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, మిగిలిన సభ్యుల చేత ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు వేయనున్నారు. స్పీకర్ పదవికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేయనున్నారు. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రజా సమస్యలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తానని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న పథకాలకు పేర్లు మార్చివేశామని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. తన గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఉన్నారు. బూర్ల రామాంజనేయులతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. బూర్ల రామాంజనేయులు గారు, తొలిసారిగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక మీ గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు? ఇక్కడ నాకంటూ గళం మా ప్రజల గళమే. మా నియోజకవర్గంలో మరి మాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ, ఓటు వేయకపోయినా కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరపున వారి గొంతుకుగా నా గొంతుకు ఉంటుంది. ముఖ్యంగా వారికి అనాథగా ఉన్నటువంటి సమస్యలు, మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, నల్లమడు వాగు ముంపు కానీ, మరి అదేవిధంగా ఈ విలీన గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వీటన్నిటి మీద ప్రజల యొక్క గొంతుగా నా గొంతుగా వినిపిస్తాను. తప్పకుండా ఏదైతే మేము ప్రామిస్ చేశామో వాటిని అన్నింటినీ సాధిస్తాము. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు. మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించబోతున్నారు. రాజధాని పూర్తి చేసే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకు లేదు. ఆ రోజు మాకు కంటిన్యూగా అధికారం ఇచ్చింటే రాజధాని ఎప్పుడో 5 సంవత్సరాల కిందటే అయిపోయిండేది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారం ఇచ్చారు. తప్పకుండా 2.5 సంవత్సరాల్లో మేము రాజధానిని, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తాం. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు కూడా మీకు వీలైనంత మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం కొన్ని హామీలు, కొన్ని హక్కులు కూడా రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మీరు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ సాధించుకునే దిశగా మాత్రం ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉందా రేపు పార్లమెంట్ సమావేశాల్లో? తప్పకుండా. మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతైనా తగ్గుతాడు, ఎవరితోనైనా పోరాటం చేస్తాడు. అది చరిత్ర చెబుతుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఎక్కడైనా పోరాటం చేస్తాం, ఎక్కడైనా ఫలితాలు తీసుకురావడం, ప్రజలకు మంచి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి బాటలోనే మేము ఉంటాం. మీరు కలెక్టర్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టు మాత్రం పార్టీ అధినేతల పేర్లు కూడా కొన్ని పథకాలకు కూడా పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రభుత్వానికి కూడా పథకాలు పెట్టిన పరిస్థితి ఉంది పార్టీ. ఈ నేపథ్యంలో సూచనలు చేసే అవకాశం ఉందా? మహానుభావులు, మహనీయులు పేర్లు పెడితే చాలా బాగుంటుంది, చరిత్రలు కూడా మనల్ని గుర్తుంచుకుంటుంది అనేది మీరు సజెషన్ చేసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అనేక పథకాల పేర్లు మార్చేశాం. సో అదేదో జగనన్న, వైఎస్ఆర్ ఏదో వాళ్ళ అబ్బసొమ్ము ప్రజలకు ఇచ్చినట్టుగా పేర్లు పెట్టుకున్నారు. అవన్నీ ప్రజలు అంగీకరించలేదు కాబట్టి ఆయన్ని దాదాపుగా 164 సీట్లతో ఓడించారు. ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఇప్పటికైనా వాళ్ళు పేర్లు పెట్టుకుంటే, ప్రజల డబ్బుకి ఎవరో పేరు పెట్టుకోవడం ఏంటండి? పెట్టుకుంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. ప్రతి కార్యక్రమానికి జగనన్న జగనన్న ఏదో వాళ్ళ ఇంటి నుంచి ఇచ్చినట్టు ఆయన పేరు పెట్టుకోవడం అనేది ప్రజలు అంగీకరించలేదు. కాబట్టి అన్ని పథకాల మీద, మహానాయకుల మీద, ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేదా ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ పేర్లు ఉంటాయి తప్ప
జగనన్న వైఎస్ఆర్ ఇవన్నీ ఏముండవు. ప్రధానంగా ఫైనల్గా చూసుకున్నట్టయితే మాత్రం ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం ప్రజా సమస్యల మీద గళం వినిపిస్తానంటున్నారు అసెంబ్లీలో. మెయిన్ పాయింట్ చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా మీ ప్రాంతాల్లో కూడా మైనింగ్ మాఫియా కూడా ఎక్కువ జరుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే తీసుకొని మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మైనింగ్ అనేది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించింది. ఈరోజు కంకర లేకపోతే రోడ్లు వేయలేం, అట్లాగే కంకర లేకపోతే ఇళ్ళు కట్టలేం. కాబట్టి దాన్ని ఏ రకంగా చట్టం ప్రకారంగా మైనింగ్ ఎలా చేయాలో ఆ రకంగా చేస్తాం తప్ప విచక్షణ రహితంగా మాకు బలం ఉంది కాబట్టి, మాకు దౌర్జన్యం ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, ప్రజల ఆస్తులను దోసుకుంటాం అన్నది మాత్రం జరగదు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చెబుతున్న పరిస్థితి. అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానంటున్నాడు. ప్రజలకు అండగా ఉంటాను, నియోజకవర్గాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దుతానని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు. ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇవాళ ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయనకు ప్రోటెం స్పీకర్గా అవకాశం కల్పించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. మాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. 3 లేదా 4 విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగేటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆగస్టు 15 లోపు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానిపైన ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఏదైతే రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు, అలాగే కట్ ఆఫ్ డేట్ కూడా ఒకటి నిర్ణయించాల్సి ఉంది. అలాగే ఏదైతే మరి దశల వారీగా చేయాలా, ఒకేసారి చేస్తారా ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఇక మరోవైపు రైతులకు సంబంధించి ఇక ఏదైతే రైతు బంధు పథకం ఉందో దాన్ని రైతు భరోసాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రైతులకు రైతు భరోసాని ఎన్ని ఎకరాల వరకు అందించాలి ఏంటి అనే దానిపైన కూడా
ప్రధానంగా చర్చ జరగనుంది. గతంలో కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకు ఆ భూములకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగిందని చెప్పి ఇటు చాలా మంది నుండి కూడా విమర్శలు రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎవరైతే సాగు చేసుకుంటారో వారికే రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానిపైన కూడా విధి విధానాలు రూపొందించే ప్రక్రియ అనేది ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చకు రానుంది. ఇందుకు సంబంధించి కూడా రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చించనున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేయాలంటే ప్రస్తుతం ప్రభుత్వం నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలి, అలాగే రావాల్సినటువంటి ఆదాయ మార్గాలు ఏమున్నాయి అనే దానిపైన కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు భూముల విలువ పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని ద్వారా కూడా కొంత ఆదాయం సమకూర్చుకోవాలి. గతంలో జరిగినటువంటి ఏదైతే ధరల పెరుగుదల అనేది ఒక విధానంలో జరగలేదు, ఇష్టానుసారంగా పెంచారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ వాల్యూ కన్నా కూడా భారీ వ్యత్యాసం ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ఈ భూముల ధరలను కూడా పెంచడం దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4 నెలలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో. మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి ప్రధాన అంశమే ఈ రోజు ముఖ్య ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగాలి. రైట్ వేణు, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రూపాదేవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో రాత్రి ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం ఆసుపత్రిలోనే స్పృహ తప్పి పడిపోయారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొంపెల్లిలోని రెనోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు. అయితే రూపాదేవి గత 2 రోజుల నుంచి స్కూల్కి వెళ్లలేదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. గత సంవత్సర కాలంగా ఫేట్ బషీరాబాద్లోని దవేరియా విల్లాస్లోని నివాసం ఉండేది. నెల రోజుల క్రితమే అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటుంది. మృతురాలు రూపాదేవికి కుమారుడు యోజిత్, కుమార్తె రిషికాశ్రీ ఉన్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ ను టీటీడీ పునఃప్రారంభించింది. దీని ట్రయల్ రన్ నిన్న చేపట్టింది. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు ఇవాల్టి నుంచి విధిగా 1200వ మెట్ల వద్ద స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నిర్దేశిత టైం స్లాట్తో దివ్య దర్శన క్యూ లైన్లోకి అనుమతించరు. ఈ మార్పునకు అనుగుణంగా భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ₹1,00,000 పూచీకత్తుతో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ను నిలిపివేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని తెలిపింది. అలాగే కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని వెల్లడించింది. వీటిని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఈడీ తరపు లాయర్ కోరారు. కేజ్రీవాల్ తరపు లాయర్ సైతం కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఇందులో సాక్ష్యాలను ఇప్పటి వరకు తీసుకురాలేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాల్టి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు సీబీఐ అధికారులు. అయితే న్యాయస్థానం మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు ముందుగా ఈడీ అధికారులు బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు 4-5 గంటల పాటు సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఈడీ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. 2 దఫాలుగా 10 రోజులు ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ తర్వాత సీబీఐ కేసులోనూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ, సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇక ఇవాల్టితో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, మరోసారి కోర్టు ముందుకు కవిత రానున్న తరుణంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.